కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని వ్రాయబడి ఉన్నది. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ, దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. ఒక మనుషుని సంగతులు అతనిలో ఉన్న మనుష్య ఆత్మకే గాని మనుషుల్లో మరి ఎవరికిని తెలియను. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవరికిని తెలియవు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుడి వాక్యం ద్వారా మనతో మాట్లాడును గాక. దేవుని బిడ్డలు గమనించినట్టయితే ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాస్తూ ఈ 2వ అధ్యాయములో రాత్రి కొన్ని విషయాలు మనం తెలుసుకున్నాం. దేవుడు జ్ఞానం అనేది మరుగై ఉన్నదని, అది ఆ మరుగైయున్న జ్ఞానాన్ని దేవుడు మనకు బయలుపరిచాడని. ఎప్పుడు బయలుపరిచాడంటే 2025 సంవత్సరాల క్రితము దేవుడు ఆ మరుగైయున్న జ్ఞానాన్ని బయలుపరిచి మనకి ఈ లోకానికి పంపించి యేసుక్రీస్తు రూపంలో మనకు తెలియజేశాడు. ఆ జ్ఞానాన్ని మనం పొందుకుంటూ ఉన్నాం. ఆ జ్ఞానాన్ని మనము అనుసరిస్తూ ఉన్నాం. ఆయనతో సహవాసం చేస్తూ ఉన్నాం. అయితే ఈ రోజు కూడా దేవుడు మనతో మాట్లాడుతున్న మాట్లాడంటే ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచినో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని రాయబడి ఉన్నది. అంటే దేవుణ్ణి ప్రేమించేవారు మనం ఉన్నాం అనుకోండి. మనం దేవుణ్ణి ప్రేమిస్తే అలాంటి వారికంట దేవుడు చేసే కార్యాలు, గొప్ప కార్యాలు ఎలా ఉంటాయంటే అవి కంటికి కనబడవంట, చెవికి వినబడవంట, మనుషుల హృదయానికి గోచరము కావు. ఎందుకంటే దేవుని తలంపులు, దేవుని ఆలోచనలు అలా ఉంటాయి. ఎందుకంటే మనుషుని ఆలోచన వల్ల దేవుని ఆలోచన ఉండదు. మనుషులు తలంపు వల్ల దేవుని తలంపు ఉండదు. ఆయన ఆయన ప్రేమించే వారికి ఎంత ఘనముగా ఆయన ఏర్పాటు చేసి పెడతాడంటే అంత ఘనముగా, ఉన్నతంగా మనం ఊహించలేము అలాంటి వాటిని. మనం ఊహించిన వాటన్నిటికంటే అత్యధికంగా ఇచ్చే దేవుడు ఆయన. మనం చూస్తాం కదా, సొలొమోను ఉన్నాడు. సొలొమోను ఊహించింది ఏమిటి? దేవుడు నాకు జ్ఞానం అడిగాను, దేవుడు జ్ఞానం నాకు ఇస్తాడు అని ఊహించాడు. కానీ సొలొమోను ఊహించనివి కూడా దేవుడు ఇచ్చాడు. ఘనత ఇచ్చాడు, ఐశ్వర్యం ఇచ్చాడు, అని అన్ని కూడా దేవుడు ఆయన ఊహించనివి ఇచ్చాడు. అంటే దేవుని తలంపులు వేరుగా ఉంటే మనం అనుకుంటాం, అసలు నా జీవితంలో ఇది జరిగిద్దా, ఇది నా జీవితంలో దాన్ని నెరవేరిద్దా అనుకుంటాం. కానీ మనకు తెలియకుండా దేవుడు ఘనమైన కార్యాలు దేవుడు చేస్తాడు. దేవుని స్తోత్రించలేద్దాం. హల్లెలూయా. మనకు తెలియని సంగతులు దేవుడు చేస్తూ ఉంటాడు. మన జీవితంలో ఇంత గొప్ప కార్యం జరిగిద్దా అని మనం అనుకుంటాం. అంత గొప్ప కార్యం దేవుడు చేస్తాడు. అంటే ఇక్కడ దేవుడు రాయబడిన మాట ఏంటంటే ఆయన్ని ప్రేమించే వారి కోసం అంట ఆ కంటికి కనబడిన కార్యాలు చేస్తాడంట, చెవికి వినబడిన కార్యాలు చేస్తాడు, మనుషులకి అర్థం కాని కార్యాలు చేస్తాడు. మనిషి హృదయానికి ఏమాత్రం అర్థం కావు, తెలియవు అవి. అంటే ఇక్కడ కింద మన రెండో మాట ఏం రాశాడంటే అవి మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచున్నాడు. ఎవరికి అర్థం కావున్నాడు దేవుడు? దేవుని ఎరగని వారికి అర్థం కావు, దేవుని ఆత్మ లేని వారికి అర్థం కావు, దేవుణ్ణి ప్రేమించిన వారికి అర్థం కావు, లోక సంబంధించిన మనుషులకి ఇవన్నీ అర్థం కావు. మనకైతే ఇక్కడ రాయబడిన ఇంత వెంటనే రాసిన మాట కూడా మనకైతే, ఎందుకంటే మనం దేవుని ఆత్మ కలిగి ఉన్నాం కాబట్టి అవన్నీ మనకు అర్థమైపోతాయి, అవన్నీ మనకు తెలుస్తాయి. దేవుడు మనకి ఏం చేయబోతున్నాడు, దేవుడు మన కోసం ఏమి సిద్ధపరిచి పెట్టాడు, ఏమి ఏర్పాటు చేసి పెట్టాడు అని మనకు అన్ని కూడా మన దేవుడు మనం బయలుపరుస్తూ ఉంటాడు. ఎందుకంటే జరగబోయే దేవుడు మనకు చెప్తాడు. మన జీవితంలో జరగబోయే కొన్ని విషయాలు మన జీవితంలో చెప్తాడు దేవుడు మనకి. ఇలా నీ జీవితంలో జరగబోతున్నాయి అని కొన్ని కొన్ని విషయాలు ఆత్మ కలిగిన వారు తెలియజేస్తాడు దేవుడు. రాబోయే రోజుల్లో ఇది జరుగుతుంది. అబ్రహాం ఉన్నాడు. అబ్రహాంకి కొన్ని విషయాలు దేవుడు ముందుగా తెలియజేస్తాడు. ఇదిగో రాబోయే రోజులు ఇలా జరగబోతుంది అని కొన్ని కొన్ని విషయాలు మనకు కూడా దేవుని ఆత్మ కలిగిన వారికి అయితే అన్నీ తెలుస్తాయి. ఆత్మ లేని వారికి అయితే ఇవన్నీ కూడా తెలియవు, దేవుడు చేసే కార్యాలు. యెషయా గ్రంథం మనం చూసినట్టయితే అక్కడ రాయబడిన మాట 55వ అధ్యాయం యెషయా గ్రంథంలో 8, 9 వచనాలు మనం చూసినట్టయితే 55వ అధ్యాయము 8, 9 వచనాల్లో అక్కడ రాయబడిన మాట, నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవలు వంటివి కావు, ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. దేవుని స్తోత్రించనిద్దాం. హల్లెలూయా. ఆయన తలంపులు, ఆయన ఆలోచనలు, ఆయన మార్గములు మనం ఏమాత్రం గ్రహించలేం.
దేవుడు మాట్లాడుతుంది అదే, ఈ లోక సంబంధించిన మనుషులకి అవి ఏమాత్రం తెలియవు. ఆత్మ వల్ల ఆత్మ పొందుకున్న వారికి, మనకైతే ఇవన్నీ కూడా బయలుపరిచాడు దేవుడు అంటున్నాడు. గమనించినట్టు దేవుని వాక్యలో కొంతమందిని మనం గమనించినట్టయితే దేవుడు దాచి ఉంచిన అంటే సిద్ధపరిచి ఉంచిన బహుమానాలు వారు ఏమాత్రం ఊహించలేదు అలాంటి బహుమానాలు ఇస్తారని. అలాంటి బహుమానాలు పొందుకున్న వారిని మనం గమనించినట్టయితే బైబిల్‌లో దావీదుని మనం చూడొచ్చు. దావీదుని మనం గమనించవచ్చు. దావీదు ఆయన అనుకోని ఉన్నాడు. నాకింత సింహాసనం వచ్చిద్ది అనుకోలేదు ఆయన. దావీదుకి ఇజ్రాయెల్ దేశాన్ని పరిపాలించే రాజుగా దేవుడు అవకాశం ఇస్తాడని దావీదు ఏమాత్రం ఊహించలేదు. నేను గొర్రెలు కాస్తున్నాను కదా! నా గొర్రెల మంద కూడా చిన్న మంద కదా! ఎక్కడో అరణ్యంలో వెలివేయబడిన వాడిగా, తృణీకరించబడిన వాడిగా నేనున్నాను. అలాంటిది నాకు ఇలాంటి సింహాసనం ఇస్తాడా అని దావీదు ఊహించి ఉండడు. అంటే దేవుడు ఆయన కోసం సిద్ధపరిచి పెట్టాడు అది. సిద్ధపరిచి పెట్టాడు ముందుగానే. అది ముందుగానే అలాగ సిద్ధపరిచి పెట్టాడు. బహుమానాన్ని సిద్ధపరిచి పెట్టాడు. సింహాసనాన్ని సిద్ధపరిచి పెట్టాడు. అంటే ఆయన ఊహించలేదు దావీదు కూడా. దేవుణ్ణి ఎరిగిన వారికి అంటే దేవుణ్ణి ప్రేమించేవాడు దావీదు. దేవుణ్ణి ప్రేమించేవాడు కాబట్టి ఆయన్ని ప్రేమించే వారి కోసం దావీదుకు తెలియకుండానే దేవుణ్ణి ఆ దేశానికి రాజుని చేయాలని దేవుడు ఆలోచనలో ఉన్నాడు. ఆ దేశానికి రాజుని చేయాలి అని ఒక సింహాసనం దాచిపెట్టి పెట్టాడు దేవుడు ఆ దావీదుకి. ఎంతమంది వచ్చినా కానీ ఆ సింహాసనం ఇవ్వలేదు దేవుడు. ఎంతమందిని సమూయేలు పోయి ఇదిగో ఇతనికి ఇవ్వాలా అడుగుతున్నప్పుడు ఎవరిని కూడా అందరూ తృణీకరించాడు దేవుడు. వీళ్ళు కాదు. ఎవరికి ఇవ్వాలనుకుంటున్నాడంటే దావీదుకి ఇవ్వాలి. అంటే తృణీకరించబడిన వాడు దావీదు. ఏమాత్రం ఎన్నిక లేని వాడు. తండ్రి దూరపరిచాడు, అన్నదమ్ములు దూరపరిచి ఎక్కడో దూరంగా ఉండి ఆ అరణ్యంలో ఉండి చిన్న గొర్రెల మంద మేపుకున్న వాడికి ఎందుకంటే దేవుడు ఇచ్చాడు ఆయన్ని ప్రేమించేవాడుగా ఉన్నాడు కాబట్టి. ఆయన ప్రేమించేవాడుగా ఉన్నాడు కాబట్టి దేవుడు ఆయన కోసం సిద్ధపరిచి పెట్టినట్టుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. కాబట్టి దేవుని బిడ్డలారా మనం గమనించినట్టయితే దావీదు గురించి మనం చూసినట్టయితే దావీదు ఏమి చెప్పుకుంటాడు? దావీదు ఒకవేళ మనం దావీదుని ఎవరైనా అడుగుతారు. అడిగినప్పుడు దావీదు ఏం చెబుతాడు? అయ్యా నీకు ఈ సింహాసనం వచ్చిందని నువ్వు అనుకున్నావా? అన్నప్పుడు లేదయ్యా నేను అసలు ఊహించలేదు ఈ సింహాసనం నాకు వచ్చిద్దని. నేను ఇంత ఇంత సింహాసనము దేవుని దేశాన్ని దేవుని ప్రజల్ని పరిపాలించేంత ఆలోచన అంత సింహాసనం నాకు వచ్చిందని ఏమాత్రం ఊహించలేదయ్యా అని దావీదు చెబుతాడు. ఎందుకంటే దావీదుని తర్వాత దేవుడు ఎలాగ హెచ్చించాడు దేవుడు అంటే దావీదు కుమారుడైన యేసు ప్రభు అనే విధంగా దేవుడు దావీదుని హెచ్చించాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దావీదు కుమారుడు యేసు ప్రభువుకి దేవాది దేవునికి ఏం పేరు పెట్టాడంటే దావీదు కుమారుడా అని పేరు పెట్టారు. దావీదు కుమారుడని యేసు ప్రభు అని పేరు వచ్చింది. అంటే దావీదుకి ఎలాంటి సిద్ధపరిచి పెట్టాడు దేవుడు. ఎంత మంచి పేరు సిద్ధపరిచి పెట్టాడు. ఎంత మంచి సింహాసనాన్ని సిద్ధపరిచి పెట్టాడు. దేవుడిని ప్రేమించే వారికి అలాంటివి కంటికి కనబడవు, చెవికి వినబడవు, మనిషి హృదయానికి గోచరము కానివి దేవుడు సిద్ధపరిచి పెడతాడని దేవుడు మాట్లాడుతున్నాడు. గమనించినట్టు దేవుని బిడ్డారా మనం చూసినట్టు ఇంకా వాక్యాలు మనం చూసుకుంటూ పోయినట్టయితే యోసేపు గురించి మనం చూసినట్టయితే యోసేపు కూడా అనుకోలేదు. నేను ఒక బానిసగా ఐగుప్తు దేశానికి వచ్చాను కదా, నేను బానిస బ్రతుకు బతకాల్సిందే ఇక్కడ, వీళ్ళ దగ్గర ఊడిగం చేయాల్సింది నేను, వీళ్ళ కింద బ్రతకాల్సిందే నేను అని యోసేపు అలాంటి ఆలోచనతో కొనసాగిపోయాడు. కానీ ఆ దేవుడి ఆలోచన వేరుగా ఉంది. దేవుడి ఆలోచన ఏముంది? యోసేపుకి సింహాసనం ఇవ్వాలి, ఈ ఐగుప్తు దేశాన్ని పరిపాలించే విధంగా యోసేపుని చేయాలి నేను అని దేవుడు ఆలోచన. ఒక పనిచేసేవాడిగా, ఒక దాసుడిగా, ఒక ఆ దేశాన్ని కొనబడిన వాడుగా పోయిన యోసేపుని అంత ఆలోచన యోసేపుకి వచ్చి ఉంటుందా? ఏమాత్రం అవకాశం లేదు రావడానికి కూడా. ఎందుకంటే ఒక బానిసగా పోయినాడు, పనివాడిగా పోయినాడు, కొనబడిన వాడు. అలాంటి వాడు నేను చేసేది ఈ పనేలే, ఇంకా నాకు ఏ పని లేదులే అని అనుకునే పరిస్థితి యోసేపుది. ఎందుకు యోసేపుకి అలా ఇచ్చాడు? యోసేపు చిన్న వయసు నుంచి దేవుని ప్రేమించేవాడుగా ఉన్నాడు. యోసేపు చిన్న వయసు నుంచి దేవుని మాట ప్రకారం నడుచుకునే ఉన్నాడు. చెడుతనాన్ని అసహించుకునేవాడుగా ఉన్నాడు. అన్నదమ్ములు పొరపాటు చేసి చెడుతనం చేస్తున్నప్పుడు వెంటనే వచ్చి తండ్రి యాకోబు చెబుతాడు, అయ్యా తండ్రి గారు వీళ్ళు చెడు పనులు చేస్తున్నారు, ఈ మంచి పనులు చేయట్లేదు వీళ్ళు అని. అంటే పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తూ దేవుణ్ణి ప్రేమించేవాడుగా యోసేపు ఉన్నాడు. అలా ఉన్నాడు కాబట్టి దేవుడు యోసేపుని ప్రేమించి యోసేపుకు మంచి అత్యున్నతమైన మంచి సింహాసనాన్ని రాజుల ఎదుట ఆయన్ని ఘనపరిచాడు. రాజుల ఎదుట ఆయన్ని మహింపరిచాడు యోసేపుని. అంత మంచి సింహాసనాన్ని ఆ రోజుల్లో ఐగుప్తు దేశం అంటే ప్రపంచంలో కల్లా పెద్ద దేశం అది. ప్రపంచంలో కల్లా మంచి వ్యాపారం జరుగుతున్న దేశం ఆ రోజుల్లో. నైల్ నది అనేది ఆ ఐగుప్తు దేశానికి ఉంటుంది. పెద్ద వ్యాపారం జరిగే దేశం అది. ఆ చుట్టుపక్కల అంత దేశాలు ఏమి లేవు.
అలాంటి దేశానికి యోసేపును ప్రధానమంత్రి చేశాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. సింహాసనాన్ని అంటే బహుమానాన్ని దాచిపెట్టాడు దేవుడు. ఈరోజు నీతో నాతో ఎందుకు ఈ మాటలు మాట్లాడుతున్నాడంటే, మనము కూడా దేవుడిని ప్రేమించే వారిగా ఉంటే, మనము కూడా దేవుని మాట ప్రకారం నడుచుకునే వారిగా ఉంటే, మనకు కూడా దేవుడు ఒక మంచి బహుమానాన్ని సిద్ధం చేసి పెట్టాడు. మంచి బహుమానం సిద్ధం చేసి పెట్టాడు దేవుడు మన కోసం. అది మనకి ఏ బహుమానమో మనకు తెలీదు. యేసేపు తెలియనట్టుగా, దావీదు తెలియనట్టుగా మనకు కూడా తెలియదు ఏ బహుమానమో. అది ఏదైనా శ్రేష్టమైన దేవుడు దాచిపెట్టి ఉన్నాడు మన కోసం. అది శ్రేష్టమైనది. ఏదంటే అది దాచిపెట్టాడు దేవుడు. ఏదంటే దేవుడు ఆయన బిడ్డలకి శ్రేష్టమైనదే ఇస్తాడు. కాబట్టి అలాంటి శ్రేష్టమైన దానికి పొందుకోవాలంటే మనము దేవుణ్ణి ప్రేమించే వారిగా ఉండాలి. దేవుడిని ప్రేమిస్తున్నామా ఈ రోజుల్లో మనం? దేవుడిని నిజంగా ప్రేమిస్తున్నామా? లేకపోతే అలవాటు ప్రకారం వచ్చి వెళ్ళిపోతున్నామా? దేవుడు నిజంగా ప్రేమించు. నీ కోసం ఖచ్చితంగా నువ్వేమైతే ఆలోచన చేస్తున్నావో నీ ఆలోచనకు మించి నాకు ఇది చాలులే అనుకుంటున్నావా? కాదు కాదు. అంతకంటే మించి దేవుడు నీకు ఇస్తాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అంతకంటే నేను ఘనంగా చూస్తాడు. నాకు ఇది చాలులే, ఈ ధనం చాలులే, లేకపోతే నా ఈ ఇల్లు చాలులే, నాకు ఈ ఉద్యోగం చాలులే, నాకు ఈ పని చాలులే అనుకుంటున్నావా? దేవుడు నీ జీవితంలో నువ్వు దేవుడిని ప్రేమిస్తే అంతకంటే ఘనంగా నిన్ను హెచ్చిస్తాడు దేవుడు. అది దేవుడు ఆలోచన, ప్రణాళిక ఆ విధంగా ఉంటది. అందుకే అంటున్నాడు, నా తలంపులు, నా ప్రణాళిక, నా మార్గాలు మీ మార్గం కంటే ఉన్నతంగా ఉంటాయి. భూమికి ఆకాశం ఎంత దూరంగా ఉందో, ఎంత ఉన్నతంగా ఉందో నా మార్గములు, నా తలంపులు మీ పట్ల, మీ జీవితాల పట్ల, నన్ను ప్రేమించే వారి పట్ల అంత ఉన్నతంగా ఉంటాయని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం ఈ మాటలు విన్నప్పుడు మనం చాలా ఆనందపడాలి, బలపడాలి ఆత్మీయంగా మనం. నేను దేవుని ప్రేమిస్తే నా జీవితాన్ని బాగు చేస్తాడు. నేను దేవుని ప్రేమిస్తే నన్ను ఘనముగా నాకు బహుమానం ఇస్తాడు దేవుడు. గొప్ప బహుమానం దేవుడు నాకు దాచి ఉంచాడు ఈ లోకంలో. ఈ లోకంలో దాచి ఉంచుతాడు, పరలోకంలో కూడా దాచి ఉంచుతాడు దేవుడు. ఈ లోకానుసారంగా, పరలోకానుసారంగా దేవుడు మనల్ని దీవిస్తాడు. ఆయన ప్రేమించి వారిని అలాగ దీవిస్తాడు. అబ్రహాముని ఈ లోకానుసారంగా దీవించాడు. ధనవంతుని చేశాడు అబ్రహాముని దేవుడు. పరలోకంలో కూడా ధనవంతుని చేశాడు. పరలోకంలో గొప్ప స్థానం ఇచ్చాడు దేవుడు. పరలోకంలో కూడా పోయిన వారందరూ కూడా అబ్రహాం రొమ్మున ఆనుకోవాలి పరలోకంలో. మొదట పోయిన వాళ్ళందరూ పోయి ఆయనకు అగపడిపోవాలి అవతలకి. అలాంటి భాగ్యము అబ్రహాంకి ఇచ్చాడు. ఈ లోకమందు పరలోకమందు కూడా దీవిస్తాడు ఆయన ప్రేమించిన వారిని. కాబట్టి దేవుని మీద గమనించేట్టు మనం చూసేటది వాక్యంలో కొన్ని వాక్యాల్లో దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు 91వ కీర్తనలో మనం చూసినట్టయితే అక్కడ 91వ కీర్తనలో 14వ వచనం నేను చదువుతున్నాను. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించేదను. అతడు నా నామము ఎరిగినవాడు గనుక నేను అతన్ని ఘనపరిచేదను. అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతను తృప్తిపరచేదను. నా రక్షణ అతనికి చూపించేదను. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక, నేను అతన్ని తప్పిస్తాను, అతన్ని ఘనపరుస్తాను, అతన్ని దీవిస్తాను, అతన్ని విడిపిస్తాను. నేను అన్ని విషయాల్లో అతనికి దీర్ఘాయువునిస్తాను. నేను అతనికి గొప్ప బహుమానం నేను ఇస్తాను దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఆయన్ని ప్రేమించే వారి కోసం దాచి ఉంచాడు అవన్నీ కూడా. ఆయన ప్రేమించే వారి కోసం అన్ని గొప్ప బహుమానాలు దాచి ఉంచాడు దేవుడు. అపోస్తలుడైన పౌలు అంటాడు, మనం చూసేట వాక్యంలో అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన రెండవ పత్రిక, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన రెండవ పత్రిక మనం చూసినట్టయితే అక్కడ 4వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను ఆపేక్షించే వారందరికీ అనుగ్రహించును. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నేను మంచి పోరాటం పోరాడాను, నా పరుగు తుదముట్టించాను, నేను నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను. కాబట్టి దేవుడు నా కోసం గొప్ప బహుమానం దాచి ఉంచాడు. అది తెలుస్తుంది అపోస్తలుడైన పౌలు తెలుస్తుంది. ఎందుకంటే అంటున్నాడు, దేవుడు ఏం మాట్లాడాడు అది అందరికి బయట వాళ్ళకి తెలియదు, కానీ ఆత్మ కలిగిన వాళ్ళకి ఏం దాచి ఉంచాడో తెలుసు. అపోస్తలుడైన పౌలు దేవుని ఆత్మ కలిగి ఉన్నాడు కాబట్టి ఆయన కోసం ఏమి దాచి ఉంచాడో దేవుడు ముందే కనిపెట్టాడు భూమి మీదనే. నా కోసం నీతి కిరీటం దాచిపెట్టాడు దేవుడు. ఎందుకంటే నేను ప్రయాసపడ్డాను కాబట్టి, దేవుని కోసం పరిగెత్తాను కాబట్టి, నా పరుగు తుదముట్టించాను కాబట్టి, విశ్వాసంలో, భక్తిలో, అన్ని విషయాల్లో దేవుడిని ఘనపరిచాను కాబట్టి నా కోసం గొప్ప బహుమానం దాచి ఉంచాడు.
ఆ బహుమానం ఏంటిది అంటే నీతి కిరీటం దాచి ఉంచాడు. నా వలె మీరు కూడా ప్రయాసపడితే, నా వలె మీరు కూడా దేవుణ్ణి ప్రేమిస్తే, దేవుని కోసం ప్రాణం అర్పించేంతగా అంతగా దేవుడిని ప్రేమిస్తే, మీకు కూడా దేవుడు మంచి నీతి కిరీటం ఇస్తాడు. నాకే కాదు, నాలా ప్రయాసపడిన అందరికి కూడా ఈ కిరీటాన్ని దేవుడు ఇస్తాడు. ఈ బహుమానం ఇస్తాడు. కిరీటం అంటే గొప్ప బహుమానం అది పరలోక రాజ్యంలో. అలాంటి బహుమానాలు మనం సంపాదించుకోవాలంటే, మనం దేవుణ్ణి ప్రేమించే వారిగా ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుణ్ణి ప్రేమించే వారిగా ఉండాలి. ఆయన వెంట నడిచేవారిగా మనం ఉండాలి. ఆయన కోసం పరిగెత్తేవారిగా ఉండాలి. కాబట్టి దేవుని బిడ్డలు గమనించినట్టయితే, ఈ మాటన్నీ మనం చూస్తున్నప్పుడు మనకేం ఆలోచన రావాలి? నేను కూడా దేవుడిని ప్రేమిస్తే, ఈ లోకానుసారంగా దేవుడు నన్ను దీవిస్తాడు. పరలోకంలో కూడా దేవుడు నన్ను దీవిస్తాడు. అంతకంటే మనకేం కావాలి ఇంకా? మనకు కావాల్సిందేమిటి? ఈ లోకంలో మనం మంచిగా బ్రతకాలి. పరలోకంలో కూడా మనం మంచిగా జీవించాలి. నిత్య జీవంలో మనం ఉండాలి. ఇదే ఒక మనిషి కోరుకునే అంతకంటే ఎక్కువ కోరిక అవసరం లేదు మనకి. అంతకంటే ఎక్కువ కోరిక మనకు అవసరం లేదు. మనం మంచిగా బ్రతకాలి. నా కుటుంబం బాగుండాలి. దేవుడు నన్ను దీవించాలి ఈ లోకంలో. అంత మాత్రం కాకుండా మంచి జీవితాన్ని జీవించి, పరిశుద్ధంగా జీవించి పరలోకంలోకెళ్ళాలి నేను. అక్కడ దేవునితో నిత్యం గడపాలి నేను. అని ఆలోచన అంతకంటే మంచి కోరిక లోకంలో ఇంకోటి లేదు. కాబట్టి అది మనం కోరుకోవాలి. అది మనం కోరుకోవాలంటే మనం ఆయన్ని ప్రేమించాలి అని దేవుడు మాట్లాడుతున్నాడు. తన్ను ప్రేమించే వారి కోసం ఆయన సిద్ధపరిచినవి ఎంతో గొప్పవని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి అలాంటివి మనం పొందుకోవాలంటే మనము ఆయన్ని ప్రేమించే వారిగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఇంకా మనం కింద మనం చదువుకుంటూ వచ్చాడు. కొరింథీ రాసిన పత్రికలోని 2వ అధ్యాయం మొదటి పత్రిక మనం చూస్తూ వచ్చినట్టయితే అక్కడికి రాయబడిన మాటలేంటంటే, ఒక మనుషుని సంగతులు అతనిలో ఉన్న మనుష్య ఆత్మకే గాని మనుషుల్లో ఎవనికిని తెలియవు. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవరికిని తెలియవు. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై మనము లౌకిక ఆత్మను కాక దేవుని యొద్ద నుంచి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుడిచ్చే వాటిని మనం తెలుసుకోవాలంటే మనము లౌకిక ఆత్మ అంటే ఈ లోక సంబంధించిన ఆత్మ కాదు. అంటే సాతాను ఆత్మ, లోక సంబంధించిన ఆత్మను కాదు కానీ మనం దేవుని ఆత్మను పొందుకుంటే దాన్ని మనం తెలుసుకుంటాం. దేవుడు మన కోసం ఏమి సిద్ధపరిచాడో అది మనం తెలుసుకుంటాం దేవుడు మాట్లాడుతున్నాడు. లౌకిక ఆత్మ పొందుకోవాలంటే ఈ లోక సంబంధించిన ఈ ఆత్మలో సాతాను ఆత్మను పొందుకుంటే మనకు తెలియవు. దేవుని ఆత్మను పొందుకుంటే మనం ఏం పొందుకోబోతున్నాం దేవుని దగ్గర నుంచి ముందుగానే దేవుడు మనకు తెలియజేస్తాడు. అపోస్తలుడు పౌలు తెలియజేసినట్టుగా మనకు కూడా ముందు తెలియజేస్తాడు దేవుడు. కాబట్టి ఒక మనిషి ఆత్మ మనిషికి ఎదురు మనిషికి తెలియదు, అతనికే తెలిసింది. అయితే దేవుని ఆత్మ కలిగిన వారికంట అందరినీ వివేచింపగలడంట. అందరిలో ఏముందో, మీ ఏం ఆలోచిస్తున్నారో, మీ మైండ్లో ఏముందో, మీ హృదయంలో ఏముందో అన్నీ కూడా దేవుని ఆత్మ కలిగిన వారికి అన్ని వివేచిస్తారంట. మనిషి ఆత్మకైతే ఆ మనిషికే తెలుస్తుంది, ఎదుటి వారికి తెలియదు ఆ ఆలోచన. కాబట్టి దేవుని ఆత్మను పొందుకుందాం. మనం అందరూ కూడా ఎందుకు ఈ మాటలు మాట్లాడుతున్నాం అంటే, దేవుని ఆత్మ మీరు పొందుకుంటే దేవుడు మీకు కూడా ఏమి దయచేస్తున్నాడో, ఏమి ఇస్తాడో దేవుడు మీకు కూడా తెలుసుకుంటారు మీరు. ఇవన్నీ తెలుసుకోవాలంటే మనం ఏం చేయాలంటే దేవుని ప్రేమించాలని దేవుడు మాట్లాడుతున్నాడు. గమనించినట్టయితే చాలామంది మన బైబిల్‌లో చూసినట్టయితే దేవుడిచ్చే బహుమానం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ బహుమానం ముందుగా తెలుసు వాళ్ళకి. తెలిసి మోషే ఉన్నాడు. మనం చూసినట్టు వాక్యం చదవండి ఒకసారి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం మనం చూసినట్టయితే మోషే దేనికోసం ఎదురు చూస్తున్నాడు? 11వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక 24వ వచనం నేను చదువుతున్నాను. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసం బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుణ్ణి అనిపించుకున్నట్టుకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబో బహుమానమందు దృష్టి ఉంచెను. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేని మీద దృష్టి ఉంచాడు? ప్రతిఫలంగా కలగబోయే దానిని దృష్టి ఉంచాడంట. ఈ లోక సంబంధించిన కోరుకోలేదు మోషే. ఈ లోకంలో నాకు ఇది అవసరం లేదు, ఐగుప్తు ధనం అవసరం లేదు, ఈ రాజుగా ఉంటే నాకు ఇష్టం లేదు, నేను నా ప్రజలతో కలిసి ఉండాలి, దేవుని ప్రజలతో నేను ఉండాలి అని. ఆ ప్రజలతో ఉంటే ఏమొచ్చింది? ఆయనకి ఏం బహుమానం వచ్చింది తెలుసు ఆయనకి. దేవుని ప్రజలతో ఉంటే, దేవుని ప్రేమిస్తూ ఉంటే, దేవుని ప్రజలతో ప్రయాసపడుతూ ఉంటే ఏ బహుమానం వచ్చిందో తెలుసు ఆయనకి. అంటే పరలోకం నుంచి వచ్చే బహుమానం నాకు కావాలి, ఆయన ఇచ్చే బహుమానం కోసం ఎదురు చూస్తున్నాను, కానీ ఈ లోక సంబంధించిన ఐగుప్తు బహుమానాలు నాకు వద్దు అని మోషే అంటున్నాడు. కాబట్టి మోషే ఎలాగైతే అటన్నిటిని కూడా విసర్జించి దూరపరుచుకొని
దేవుని కోసం బ్రతకాలని ఆశపడుతున్నాడో, మనము కూడా దేవుని బిడ్డారా, మనం కూడా దేవుని కోసం దేవుని ప్రేమించే వారిగా ఉండి, ఆయన ఇచ్చే బహుమానం కోసం ఎదురు చూడాలి మనం. అబ్రహాము, చాలా మంది పితరులు, ఇస్సాకు, యాకోబు వీళ్ళందరూ పునాదులు గల పట్టణం కోసం ఎదురు చూస్తున్నారంట. పునాదులు గల పట్టణం అది గొప్ప బహుమానం. అది కావాలి మాకు. ఇవన్నీ మాకు అవసరం లేదు కానీ, పునాదులు గల పట్టణం మాకు కావాలని పరలోక రాజ్యాన్ని గురించి వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. ఇంకొక మాట నుంచి చెప్పి నేను ముగిస్తాను. చివరిగా మనం చూసినట్టయితే ఆహ్, దేవుడు మనతో మాట్లాడుతున్న మాట వీటన్నిటి విషయాలు ఏమిటంటే, మొదటి నుంచి ఆహ్, కొరింథీయులకు రాసిన పత్రిక మనం చదువుకున్న ఆ 2వ అధ్యాయంలో మొదటి నుంచి కొన్ని విషయాలు మనం గమనించుకుంటూ వచ్చామంటే, కొద్దిగా ఆలోచన చేసినట్టయితే, అక్కడ రాయబడిన మాటల్లో ఏమి దాచి ఉంచాడు? జ్ఞానం ఉన్న రాత్రి తెలుసుకున్నాం. ఆ మాట గురించి తెలుసుకున్నాం. ఆయన ఆ దేవుడు వాళ్ళని ప్రేమించేవారి కోసం ఏమి సిద్ధపరిచాడో, కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదంటే ఈ లోక సంబంధించిన దేవుడు ఇస్తాడు, పరలోక రాజ్యం సంబంధించి ఇస్తాడు. అయితే అసలు ముఖ్యంగా ఏది సిద్ధపరిచే దేవుడు మనకంటే 2025 సంవత్సరాల క్రితము మన కోసం సిద్ధపరిచిన యేసు ప్రభువుని, తన కుమారుడైన యేసు క్రీస్తుని మన కోసం సిద్ధపరిచి ఉంచాడు దేవుడు. మన కోసం సిద్ధపరిచి ఉంచి ఆ కుమారుని లోకాన్ని పంపించాడు. ఆ కుమారుడే మనకు ఆస్తి. ఆ కుమారుడే మనకు ఐశ్వర్యము. ఆ కుమారుడే మనకు పరలోక రాజ్యము. ఆ కుమారుడు మీద నమ్మకం ఉంచితే, ఆయన్ని ప్రేమిస్తే మనకు పరలోక రాజ్యమే. అది మన కోసం దాచి ఉంచాడు. అది మనం తెలుసుకోవాలంటే దేవుని ఆత్మను పొందుకుంటేనే మనకి దేవుని కుమారుని గురించి మనకు అర్థమైద్ది. దేవుని కుమారుని గురించి అంటే యేసు ప్రభువుని గురించి అర్థం చేసుకోవాలంటే మనకి పరిశుద్ధాత్మ అనేది మనకు తోడు కావాలి. ఆత్మ పొందుకుంటేనే గాని మనం దేవుని యేసు ప్రభువుని గురించి మనం తెలుసుకోలేం. కాబట్టి మన కోసం ఏమి సిద్ధపరిచి ఉంచాడో అది మనం తెలుసుకోవాలంటే దేవుని ఆత్మను పొందుకుంటేనే మనకు తెలుస్తుంది. కాబట్టి ఈరోజు మనం వింటున్న మాటలన్నీ కూడా ఏమిటంటే, మనము ఒక్క మాట మనం జ్ఞాపకం చేసుకుని వెళ్దాం. దేవుణ్ణి ప్రేమిస్తే, దేవుడిని మనం ప్రేమించే వారిగా ఉంటే, దేవుడు మనకి ఏమి ఇస్తాడో బహుమానము మనకు అర్థం కాదు. అంతకంటే మనం ఊహించిన దానికంటే అత్యధికంగా దేవుడు మనకిస్తాడు. మనం అనుకున్న దానికంటే ఇంకా ఎక్కువ దేవుడు మనకిస్తాడు. దానికోసం మనము దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి, ప్రభా, నేను ఇది అనుకుంటున్నాను ప్రభా, ఇంతకంటే నాకు ఇంకా ఎక్కువ ఇస్తావో నాకు తెలీదు కానీ, నాకు మాత్రం పరలోక రాజ్యం కావాలి ప్రభా అని దేవుని రాజ్యం కోసం, పునాదులు గల పట్టడం కోసం మనము ఆయన ఇచ్చే బహుమానం కోసం అపోస్తలుడైన పౌలు నీతి కిరీటం ఎలా పొందుకున్నాడో ఆ కిరీటం కోసం కూడా మనం ఎదురు చూస్తూ, అది కావాలి మొదట, నాకు అది కావాలి, తర్వాతి లోక సంబంధించింది కావాలి నాయనని దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించునుగా. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా ప్రార్థన చేస్తున్నాం. ప్రభా, ఈరోజు నాయన మాతో మాట్లాడింది దేవా, నీకు వందనాలు. పునాదులు గల పట్టణం కోసం ప్రభా, నీతి కిరీటం కోసం ప్రభా, ఎలా పౌలు నాయన పితరులు ప్రభా, అబ్రహాం, యాకోబు, ఇస్సాకు, మోషేలు ఎలాగైతే ఎదురు చూశారు బహుమానం కోసం,